ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము ఉత్తర భాగము. అయితే ఉషాకుమారి అలా కలగన్నది, అంతలోనే మేల్కొన్నది. అలా కన్నులలో నీరు నిండింది. అది కలలా అనిపించలేదు ఆమెకు. మనోహరమైన విలాస విభ్రమాలతో కూడిన అతని రూపం నిజంగానే కళ్ళకు కట్టినట్లుగానే తోచింది. ఆమె కలవరపడింది. 2 చేతులతో కూడా శూన్యాన్ని కౌగిలించుకున్నది. ఇంకా సరసమృదుక్తులం కుసుమ సాయక కేళియు శాటికాకచాకరషణముల్ నఖ క్రియలు గమ్రగ పోలలలాట మేఖలాకర కుచబాహుమూలములు గైకొని యుండుటలాదిగతలోదరిమది గాఢమై తగిల దర్పకుండచ్చున నొత్తినట్లయే. సరసాలాపాలు, కొంగు జుట్టులాగడము, మరి గోరుచిచ్చులు, చెక్కిళ్లను, నుదుటిని, వడ్డాణాన్ని, చేతులను స్పృశించడం మొదలైనవన్నీ ఆమె మనసులో మన్మధుడు అచ్చు వేసినట్లుగా గాఢంగా నాటుకున్నాయి. కలికి చేష్టలు భావగర్భంబులైనను బ్రియుమీది కూరిమి బయలు పరుప బిద నైలజ్జమది బదనిచ్చిన జలిమేన బులకలు చెక్కులొత్త మదనాగ్ని సంతప్త మానసయగుటకు గురుకుచహార వల్లరులు గంధ చిత్తంబు నాయకాయత్తమై యుంటకు మరు మాటలాడంగ మరుపు గదురా నతివ మనమున సిక్కు మోహంబు భయము బొడమనును మంచు నెత్తమ్మి బొదువు మాట్కే బ్రదమ చింతాభరంబున పద్మనయన కోరి తలచీర వాటింపనేరదయ్యే. ఆ అందమైన చేష్టలన్నీ ఆమె ఊహలో జరిగినవే. అయినా ప్రియుని మీద ప్రేమను బయలుపరిచాయి. మనసులో చిత్తడిగా సిగ్గు పదనెక్కింది. శరీరంపై పులకలు మొలకెత్తాయి. ఆమె మదనతాపంతో బాధపడుతూ ఉన్నందువలన గుండెల మీది ముత్యాల సరులు కందిపోయాయి. మనసు ప్రాణేశుని మీద లగ్నమై ఉండడం వలన బదులు చెప్పడం మరిచిపోతోంది. ఆమెకు మనసులో సిగ్గు, మోహము, భయము కలిగాయి. తెలిమంచు పద్మాన్ని కమ్మివేసినట్లుగానే తొలి ప్రేమ వలన కలిగిన చింతాభారంతో ఆమె మేలి ముసుగును కూడా ధరించడం మానివేసింది. ఈ రీతిగా ఆమె విరహవేదనతో కుందిపోతోంది. చెలికత్తెలు దగ్గరకు చేరగా తన మనసులోని మదన వికారాలను మరుగుపరుస్తుంది. బొరి బూచునూర్పుగమి బుక్కిట నుంచి కుచాగ్రసీమపై బెరసిన సన్నలేజమట బంధువులొయ్యన నార్చు గన్నుల దొరగడి బాష్పపూరములు దొంగలి రెప్పల నాని చుక్కలం దరుణులు 2 చూతమని తా మొగమెత్తును గూడరాగయై పుక్కిటి నుండి వేడివేడి నిట్టూర్పులను అప్పుడప్పుడు విడుస్తుంది. వక్షస్థలానికి పుట్టిన సన్నని చెమటను మెల్లగా అర్చుకుంటోంది. కన్నులలోని కన్నీటి బిందువులను రెప్పల మాటున ఆపుకొని సఖులారా చుక్కలను చూద్దాం రండి అంటూ ముఖం పైకెత్తుతోంది. ఇలా తన అనురాగాన్ని గూఢంగా ఉంచుతోంది. ఈ రీతిగా వారి మధ్య మసలుతోంది. ఆ సమయంలో అంతకంతకు సంతాపమతిశయించి వలుద చన్నులు గన్నీటి వరద దడియా జలుల దశ జూడ జాల లజ్జించి మొగము వాంచి పలుకకయుండు వనరుహాక్షి. అంతకంతకు ఆమె బాధ అధికమైంది. కన్నీటి జాలుతో రొమ్మంతా తడిసిపోయింది. చెలుల వైపు కన్నెత్తి చూడలేకపోయింది. ఆ పద్మాక్షి మిక్కిలి సిగ్గుతో ముఖం దించుకొని మాట్లాడలేదు. అప్పుడు బలితను భవుని మంత్రి
కుంభాండుదనయ తన బహిఃప్రాణమిది అనదనరునట్టి కామిణీ మణిముఖ పద్మ కాంతి విజిత శిశిరకర చారు రుచిరేఖ చిత్రరేఖ. బలిచక్రవర్తి కొడుకు బాణునికి కుంభాండు అనే మంత్రి ఉన్నాడు. ఆ మంత్రికి చిత్రరేఖ అనే కూతురు ఉన్నది. ఆమె ఉషాకుమారికి బహిప్రాణం అనదగినది. ఆమె అందగత్తె. ముఖపద్మం యొక్క కాంతి చేత అందమైన చంద్రరేఖను కూడా జయించినట్టుది. అప్పుడు చిత్రరేఖ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను తేరిపారా చూచింది. భామిని మణి శోభగుని భయల వేదకు విధమునను నాత్మ విభుభాసి విఫలించు వగను చేతికి లోనైన వాణి బాసి భ్రాంతి పొందిన భావంబు ప్రకటమయ్యే. ఉషాకుమారి ప్రియుని బయట వెతుకుతున్నట్లుగా, ప్రాణనాథుడికి దూరమై బాధపడుతున్న రీతిగా, చేతికి దొరికిన వానిని దూరం చేసుకున్న భ్రమకు లోనైనట్లుగా ఆమెకు స్పష్టమైంది. వనితన కన్ననెనరైన వారు నీకు గలుగనేత్తురె నీ కోర్కె తెలియజెప్ప కున్నమి అన్న తోడన్న గన్నుగవను నలరును సిగ్గుతో నగవా మతింప. కాంత, నాకన్నా నీకు ఇష్టులైన వారు ఎవరుంటారు? నీ కోరిక చెప్పకపోతే మీ అన్న మీద ఒట్టు అని చిత్రరేఖ అనగానే కన్నుల్లో సిగ్గు ముంచుకురాగా చిరునవ్వు నవ్వింది. ఈ రీతిగా చిత్రరేఖను చూచి ఇలా అన్నది. చెలి కలలోనొక్క సరసీరుహనేత్రుడు హారరత్న కుండల కటకాంగుళీయ కరణన్మణి నూపుర భూషణుండు నిర్మల కనకాంబరుండు సుకుమారతనుండు వినీల దేహుండు జ్వల రుచి నూతన ప్రసవ సాయకుండన్న తవ క్షుండెంతయున్. సఖి, కలలో ఒక అందగాడు కనిపించాడు. అతడు పద్మముల వంటి కన్నులు కలిగినవాడు. హారములు, రత్నకుండలాలు, చేతికి కటకాలు, ఉంగరాలు, సవ్వడి చేసే మణి నూపురాలు ధరించి ఉన్నాడు. చక్కని పసిడి రంగు వస్త్రం కట్టుకొని ఉన్నాడు. కోమలమైన నల్లని శరీరంతో మెరిసిపోతూ ఎత్తైన వక్షస్థలముతో అప్పుడే పుట్టిన మన్మధుడిలా ఎంతో బాగున్నాడు. నను బిగియారగౌగిట మనం బలరారగ చేర్చి మోదముందనుకగా నంచితాధర సుధారసమిచ్చి మనోజకేలికింబను బడజేసి మంజు మృదు భాషల దేలిచి అంతలోననే చనియను దుఃఖవార్ది వెలు చన్నను ద్రోచి సరోరుహాననా. అతడు నన్ను బిగి కౌగిలిలో బంధించాడు. మనసు పరవశింపజేశాడు. అందమైన మెత్తని మాటలతో నన్ను తేల్చివేశాడు. కానీ పద్మాక్షి అంతలోనే నన్ను వెంటనే దుఃఖ సముద్రంలో ముంచి మాయమయ్యాడు అని చెబుతూ ఉషాకుమారి మనసు మన్మధునికి వశమైపోయింది. అలా వశం కాగా విరహాగ్ని తత్తరపాటు కలిగిస్తూ బాధ పెడుతూ ఉండగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పాలిపోయిన ముఖాన్ని దించుకుని కూర్చుండిపోయింది. చిత్రరేఖ తన మనసులో ఆమె బాధను గుర్తించి ఇలా అన్నది. సరసి జనేత్ర ఏటికి విచారమున కుశలత్వమేర్పడన్ నరసురయక్ష కిం పురుషన గణభశ్చర సిద్ధ సాధ్య కిన్నరవర ముఖ్యులంబటమునన్ లిఖించిన జూచి నీ మనోహరుగని వీడే పొమ్మని నన్నప్పెడవాణిని నీకు తెచ్చెదన్. ఓ పద్మాక్షి, విచారించకు. నా నేర్పు చూపి నరులు, సురలు, యక్షులు, కింపురుషులు, నాగులు, విద్యాధరులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరుడు వీరందరిలో ఉన్న శ్రేష్ఠులను పటంపై లిఖిస్తాను. వారిని చూచి వారిలో ఇతడే నా మనోహరుడు అని చెప్పు. వెంటనే అతనిని నీ దగ్గరకు తీసుకువస్తాను అని చెప్పి ఒప్పించింది. మెలమెలలాడే మంచుకు సాటి వచ్చే ధలధలమని మెరిసిపోయే ఒక వస్త్రాన్ని సిద్ధం చేసుకున్నది. వజ్రంతో మెరిపి 5 రంగులను వేర్వేరుగా బంగారు, వెండి గిన్నెలలో నింపుకున్నది. చేతితో కుంచెబట్టుకున్నది. ఏకాంత ప్రదేశానికి వెళ్ళింది.
ముల్లోకాలలోనూ ప్రసిద్ధులైన వయోరూపాలు కలిగిన పురుష శ్రేష్ఠులను అన్వయ గోత్రాలతో పాటుగా పేర్లను కూడా వ్రాసింది. అలా సిద్ధమైన ఆ పటాన్ని ఆమె ముందు పెట్టి, ఈ పటంలో లేని వారు లేరు, వాటిని గురించి చెబుతాను, సావధానంగా విను అని ఇలా చెప్పింది. కమనీయ సంగీత కలిత కోవిదులు కిం పురుష గంధర్వ కిన్నెరలు వీరే, సతత యవనయ దృచ్ఛ విహారులు సిద్ధ సాధ్య చారణ నభశ్యురులు వీరే, ప్రవిమల సౌఖ్య సంపద్వైభవులు సుధాసన మరుద్యక్ష రాక్షసులు వీరే, నిరుపమ రుచి కళాన్విత కామరూపులై పొగొడందు నట్టి పన్నకులు వీరే, చూడుమని నేర్పు దీపింపజూపుటయను జిత్తము నిజ మనోరథ సిద్ధివడయ, జాలకుండిన మధ్యమక్ష్మ తలాధిపతులం జూపుచు వచ్చెన పద్మనయన. ఇరుగో మనోహరమైన సంగీత శాస్త్రంలో పారంగతులైన కింపురుషులు, గంధర్వులు, కిన్నెరులు వీరే, ఎల్లప్పుడూ యవనంతో స్వేచ్ఛగా విహరించే సిద్ధులు, సాధ్యులు, చారణులు, విద్యాధరులు వీరే. వీరు నిర్మలమైన సౌఖ్య సంపదలతో వైభవంతో ఉండే దేవతలు, మరుత్తులు, యక్షులు, రాక్షసులు. వీరు సాటిలేని కాంతితో కలలతో కూడి కామరూపులై చరించే పన్నగులను చూడు అని నేర్పు సూచిస్తూ చూపింది. కానీ ఉషాకుమారికి తన మనసులోని కోరిక తీరకపోవడంతో చిత్రరేఖ భూలోకరాజుల చిత్రాలను చూపించసాగింది. మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పులింద కళింగ భోజ నేపాల విదేహ పాండ్య కురు బర్భర సింధు యుగంధరాంధ్ర బంగాళ కరుష విటెంకన త్రికర్త చుదేష్ణ మరాఠలాట పాంచాల నిషాద ఘూర్జరక సాల్వ మహీసులు వీరే కోమళి. ఓ కోమళి, వీరందరూ మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పులింద, కళింగ, భోజ, నేపాళ, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరుష, టెంకణ, త్రిగత్త, సుధీష్ణ, మరాఠ, లాట, పాంచాల, నిషాద, ఘూర్జరగ, సాల్వ దేశపు రాజులు. సింధుర వైరి విక్రముడు సీతమయూఖమరాళికాపయ సింధు పటీర నిర్మల విశేష యశో విభవుండు శౌర్యదర్భందరి పుక్షితీశ నికరాంధతమ పటలార్కుడి జరాసంధుని జూడు మాఘదుని సద్బృహదస్వసుతుం కృసోదరి. ఇతడు జరాసంధుడు, మగధ దేశాధిపతి, బృహదస్వను కుమారుడు, సింహం అంటే పరాక్రమం కలవాడు. మరి చంద్రుడు, హంసలు, పాలసముద్రము, పన్నీరు వలె తెల్లని సత్కీర్తి కలిగినవాడు. పరాక్రమం చేత, గర్వం చేత కన్ను కానని శత్రువులనే చీకటులను పారద్రోలడంలో సూర్యుని వంటి వాడు. ఇతన్ని చూడు. సకలోర్వీతలనాద సన్నుతుండు శశ్వద్భూరి బాహాబలాధికుడు గ్రాహవ కోవిదుండు త్రిజగద్విఖ్యాత చారిత్ర కుండకలం కోజ్వల దివ్యభూషుండు విదర్భాదీశ్వరుండైన భీష్మక భూపాల కుమారుంజూడుమిత మత్తద్విరే ఫాలక. మదించిన తుమ్మిదల వంటి ముంగురులు కలదానవు. ఇతడు విదర్భరాజైన భీష్మకుని కుమారుడు, సమస్త రాజుల చేత కొనియాడబడినవాడు, గొప్ప బాహుబలం చేత ఎప్పుడూ అధికుడుగా ఉండేవాడు, ఉగ్రమైన యుద్ధాలు చేయడంలో ఆరితేరినవాడు, ముల్లోకాలలోనూ కూడా పేరుగాంచిన నడవడిక కలిగినవాడు, ప్రకాశించే దివ్యమైన ఆయుధాలను దాల్చేవాడు. ఇతనిని చూడు. సంగర రంగ నిర్ధలిత చండ విరోధి వరూధిని సమాతంగ తురంగ సద్భటరథ ప్రకరైక భుజా విజృంభణ భంగ పరాక్రమ ప్రకట
భవ్యయో ప్రకటభవ్యయశో మహనీయమూర్తి కాళింగుడు వీడే చూడు తరళీకృతచారు కురంగలోచన. చంచలమైన అందమైన లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన దానా, వీడు కళింగాధిపతి. యుద్ధరంగంలో ప్రచండులైన శత్రుసేనాధిపతులను, ఏనుగులను, గుర్రాలను, కాల్బలాన్ని కూడా రథసమూహాన్ని తన భుజా విజృంభణం చేత మొక్కవోని పరాక్రమం చూపి చీల్చి చెండాడగలిగిన వాడు. వీనిని చూడు. సుగుణాంభోనిధి ఫాలలోచను సునుమే సున్నాత్మ మెప్పించి శక్తి గరిష్టంబగు శూలముంబడసే నక్షీణ ప్రతాపోన్నతిన్ జగతిన్ మిక్కిలి మేటి వీరుడు రణోత్సాహండు భూపౌత్రుడి భగదత్తుంగనుగొంటె పంజకముఖి ప్రాగ్జ్యోతిషాధీశ్వరున్. పద్మము వంటి ముఖం కలిగిన దానా, ఇదిగో చూడు, వీడు ప్రాగ్జ్యోతిషపురాధీశ్వరుడు, భూదేవి మనవడు, భగదత్తుడు అనేవాడు, సుగుణ సముద్రుడు, ఉమాపతి అయిన ముక్కంటిని మెప్పించి గొప్ప శక్తి గల శూలాన్ని పొందాడు. అధికమైన పరాక్రమము మొదలైన అతిశయంతో లోకంలో మేటి వీరుడు అనిపించుకున్నాడు. యుద్ధం అంటే ఉత్సాహం కలవాడు. వీడిని చూశావా? వికచాంభోరుహ పత్ర నేత్రుడగు గోవిందుడు దాబూను నందక చక్రాబ్జగదాది చిహ్నముల చేతన్ వాసుదేవాఖ్యనుశుకుడైనెప్పుడు మచ్చరించు మరి కృష్ణుండన్న నీ మేటి పౌండ్రకుగా శీశ సకుంగనుంగునము వేడ్కం చంద్రబింబాననా. చంద్రబింబం వంటి ముఖం కలిగిన దానా, ఇతడు వికసించిన తామర రేకుల వంటి కన్నులు కలిగిన గోవిందుడు ధరించే నందకము, చక్రము, పద్మము, గద మొదలైన వాటి గుర్తుల చేతనే వాసుదేవుడు అనే పేరుతో ఉత్సాహుడై తిరుగుతూ ఉంటాడు. కృష్ణుడంటే ఇతనికి ఎప్పుడూ మత్సరమే. ఈ వీరుడే పౌండ్రకుడు, కాశీరాజుకు మిత్రుడు. ఇతనిని వేడుకగా చూడు. ద్విజశుశ్రూషయుసూనృతవ్రతము సద్వృత్తిన్ భుజా గర్వమున్ విజయాటోపముజాపనైపుణియుధి విస్ఫూర్తియుం గల్గు నీరజనీనాదకుల ప్రదీపకుల భారం జూడు పద్మాక్షిద ధర్మజ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైక పారీణులన్. ఓ పద్మాక్షి, చంద్రవంశాన్ని వెలిగించే ఈ రాజులు ధర్మజ, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరు బ్రాహ్మణులను సేవిస్తారు. సత్యవ్రతులు, సత్ప్రవర్తన కలిగిన వారు, భుజబలము, విజయగర్వము, ధనుర్విద్య నైపుణ్యము, బుద్ధి కుశలత కలిగిన వారు కూడా. యుద్ధంలో నేర్పు కలిగిన వారు. వీరిని చక్కగా గమనించు. బలిమిన్ సర్వనృపాలురన్నదిమి కప్పంబుల్దగం గొంచునుజ్వల తేజో విభవాతిరేకమునా భాస్వత్కీర్తి శోభిల్లగా బొలు బొందం ధనురాజరాజన మహాభూరి ప్రతాపంబులుం గల దుర్యోధను జూడు సోదరయుతుం గంజాత పత్రేక్షణ. పద్మదళాల వంటి కన్నులు కలిగిన దానా, సోదర సహితుడైన దుర్యోధనుడు ఇతడు. రాజులనందరినీ బలవంతంగా అణిచివేసి కప్పాలు పుచ్చుకుంటున్నాడు. ఉజ్వలమైన తేజస్సు, వైభవము అధికంగా కలిగి మంచి కీర్తి గడించినవాడు. అతనిని అందరూ రారాజు అంటారు. గొప్ప ప్రతాపం కలవాడు. ఇతనిని చూడు అని ఇట్లు ఈ రీతిగా సకల దేశాధీశులైన రాజోత్తములను చూపిస్తూ యదువంశంలో పుట్టిన సూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలైన వారిని చూపి, ఇంకా శారద నీరదాబ్జగన సార సుధాకర కాశ చంద్రికా సార పటీరవర్ణు యదు సత్తమునుత్తమ నాయకుం భ్రమత్తారి నృపాలకానన హుతాశనమూర్తి ప్రళంబ దైత్య సంహారుని గామపా
బాలుని హలాయుధు చూడుము దైత్యనందన. ఓ దైత్య కుమారి, శరత్కాల మేఘము, కర్పూరము, చంద్రుడు, రెళ్ళు, వెన్నెల, పన్నీరు లాగానే తెల్లని రంగు కలిగిన ఆ యదుశ్రేష్ఠుడు హలాయుధుడు అయిన బలరాముడు. ఇతడు ఉత్తమ నాయకుడు. మదించిన వైరి రాజులనే అడవికి కార్చిచ్చు వంటివాడు. ప్రలంబుడనే రాక్షసుని చంపినవాడు. ఇతనిని చూడు. కమనీయ శుభగాతృకంజాత దళనేతృ వసుధా కళతృ భావన చరితృ సత్య సంకల్పు నిశాచరోగ్ర వికల్పునత పన్నగ కల్పు నాగతల్పు గౌస్తుభమణి భూషు గంభీర మృదు భాషు శ్రిత జన పోషుణంచిత విశేషు నీల నీరద కాయు నిర్జిత దైతేయు ధృత ప్రీత కౌశేయునత విధేయు నగమహాగద వైద్యు వేదాంత వేద్యు దివ్య ముని సన్నుతామోదు దీర్ఘ పాదు జిష్ణు వరస సద్గుణాలంకరిష్ణు గృష్ణుం చూడు దైతేయ కుల బాల సుభగలీలా. ఓ దైత్య వంశపు బాల, అందమైన విలాసం కలిగిన దానవు, అందమైన శుభమైన శరీరం కలిగినవాడు, పద్మదళాల వంటి కన్నులు కలిగినవాడు, భూమి భార్యగా కలిగినవాడు, పావన చరిత్రుడు అయిన ఈతడు కృష్ణుడు. ఈతడు సత్య సంకల్పుడు. ఉగ్రులైన రాక్షసులను నశింపజేస్తాడు. శేష సర్పాన్ని పానుపుగా మలుచుకున్నవాడు. గరుత్మంతుడు ఇతనికి సేవకుడు. కౌస్తుభమణి ఇతనికి భూషణం. గంభీరుడు, మృదువుగా మాట్లాడతాడు. ఆశ్రితులను పోషించేవాడు, చక్కని వైశిష్ట్యం కలిగినవాడు. నల్లని మేఘం వంటి శరీరం కలవాడు. రాక్షసులను జయించినవాడు. పచ్చని పట్టు వస్త్రం కట్టేవాడు. నమస్కరించిన వారికి విధేయుడు. పాపాలు అనే రోగాలకు వైద్యుడు. వేదాంత వేద్యుడు. నారదుని సంకీర్తన చేత సంతోషాన్ని పొందేవాడు. తీర్థమైన గంగను పాదాల యందు కలవాడు. జిష్ణుడు మెప్పు పొందిన సద్గుణాల చేత అలంకరింపబడినవాడు. ఇతనిని చూడు. స్ఫురదళి సింజినీరవ విభూషిత పుష్పధనుర్విముక్త భాస్వర నవచూత కోరక నిశాత శిలీముఖపాత భీత పంకరుహ భవాది చేతన నికాయు మనోజని జాంసు రుక్మిణీ వరసుతు రాజకీర పరివారు కుమారుని చూడు. కోమలి తుమ్మిదల నారీధ్వనితో కూడిన పూవింటి నుండి వెలువడిన ప్రకాశించే నూతనమైన మామిడి మొగ్గ అనే వాడి అయిన బాణం పడుతుందేమోనని బ్రహ్మదేవుడు మొదలైన ప్రాణులందరూ భయపడుతూ ఉంటారు. అటువంటి ఈతడు రుక్మిణి కుమారుడు. మన్మధుని అంశతో పుట్టినవాడు. రాజులు అనే చిలకలు పరివారంగా కలిగినవాడు. ఆ కుమారకుని చూడు. ఈ రీతిగా చెప్పి చూపగానే వనితారత్నము కృష్ణనందనుని భావ ప్రౌఢిదాజూచి గ్రద్ధనం తన్నద్ధి వరించి చన్న సుగుణోత్తం సంభకానాత్మలోననుమానించి అనంతరంభ అనిరుద్ధాఖ్యున్ సరోజాక్షును తన చేతో భవమూర్తి జూచి మది సంతాపించుచున్నిట్లనున్. ఉషాకుమారి కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని పోలికలను వెంటనే తన్ను కావాలని వరించి వెళ్ళిపోయిన సుగుణవంతుడు అతడే అనే అనుమానం ఆమెకు మనసులో కలిగింది. ఆ తర్వాత పద్మాక్షుడు, నవమన్మధుడు అయిన అనిరుద్ధుడు అనే పేరు గలవానిని చూచి మనసులో పరితపిస్తూ ఇలా అన్నది. ఇంతి మదీయమానధనమెల్ల హరించిన మృత్యునిమే నిమ్మెయింబంతమెళర్ప వ్రాసి పటభాగ నిరూపితం చేసినట్టి నీ అంతటి పుణ్యమూర్తి గునియాడగనేత్తునే నీ చరిత్రముల్ వింతలే నాకు నీ మహిత వీరు కులంబు బలంబు చెప్పుమా. సఖి, నా మానధనాన్ని అంతటినీ కొల్లగొట్టిన దొంగను ఈ రీతిగా పొట్టుదలగా పటంపై చిత్రించిన నీ అంతటి పుణ్యాత్మురాలిని నేను కొని ఆడగలనా? నీ చరిత్ర వింతేమీ కాదులే. నాకు ఈ గొప్ప వీరుని కులము బలము గురించి చెప్పు.
అనవుడు చిత్రరేఖ జలజాక్షికి నీట్లను నీ కుమారకుండనగుండు యాధవాన్వయ సుధాంబుది పూర్ణ సుధాకరుండు నాదనరిన కృష్ణ పౌత్రకుండు దార చరిత్రుండు భూరి సింహ సంహననుడరాతి సైన్యతి మిరార్కుడు పేరనిరుద్ధుండంగనా అని ఉషాకుమారి అడగగానే ఏమని నాకు ఈ గొప్ప వీరుని కులము బలము గురించి చెప్పు అని ఉషాకుమారి అడగగానే చిత్రరేఖ ఆమెతో ఇలా అన్నది. సఖి, పుణ్యాత్ముడు యాదవ వంశం అనే పాల సముద్రానికి నిండి చంద్రుడు అని ప్రసిద్ధికెక్కిన కృష్ణుని మొనమడు. ఈ కుమారుడు ఉదార చరిత్రుడు, సింహ పరాక్రముడు, మరి శత్రు సైన్యం అనే చీకట్లకు సూర్యుడు, పేరు అనిరుద్ధుడు అని చెప్పి నేను అతివేగంగా వెళ్ళి ఆ కుమారరత్నాన్ని తీసుకొని వస్తాను, అంతవరకు కూడా నీవు బాధపడకుండా ఉండు అని చెప్పి ఉత్తర క్షణంలోనే ఆకాశగమనంతో వెళ్ళి ఎదుట సరసిజముఖి కనుగొనే శుభభరిత విలోకన విధూత భవవేదనమున్ బరసాధనమును సుకృత స్ఫురణ పాదనము కృష్ణు పుటభేదనమున్. పద్మము వంటి ముఖం కలిగిన ఆ చిత్రరేఖ చూపరులకు శుభాలను కలిగిస్తూ సంసార బాధను తొలగించేది, పరలోక సాధనమైనది, పుణ్యస్ఫూర్తిని ఆపాదించేది అయిన కృష్ణుని పట్టణాన్ని చూచి సమీపించింది. దాని సౌందర్య విశేషాలకు ముగ్ధురాలైంది. ఆ ద్వారకా నగరంలోని మణిగోపురాలు స్త్రీల పాదాల అందెల ధ్వనులతో మారుమ్రోగుతున్నాయి, వైభవంతో ఒప్పారుతున్నాయి. చిత్రరేఖ రాత్రి వేళలో మారువేషంతో ద్వారకా నగరం ప్రవేశించింది. పైన బంగారు కలశాలు ఉన్న సౌదాగ్రములో మణిదీప కాంతులు వెలుగుతూ ఉండగా చంద్రకాంత శిలాభవనములో చంద్రుని వెన్నెలలను కూడా పరిహసించే తెల్లని హంసతూలిక తల్పం మీద నిద్రపోతూ ఉన్న అనిరుద్ధును చూసింది. తన యోగ విద్యాబలము చేత అతనిని ఎత్తుకొని మనోవేగంతో సోణపురానికి వెళ్ళి బాణాసురుని కూతురు ఉషా సుందరి పానుపుపై పడుకోబెట్టింది. ఆమెతో ఇలా అన్నది. వనజాక్షి చూడు నీ విభున నిమీషణ గధీరు సూరు నభినవమారున్ వనది గభీరును దారుణి నిరుద్ధ కుమారు విదలితాహిత వీరున్. ఓ పద్మాక్షి, ఇదిగో నీ విభుడు, మేరునగా ధీరుడు, సూర్యుడు, అభినవ మన్మధుడు, సముద్రంలా గంభీరమైనవాడు, ఉదారుడు, శత్రు సంహారకుడు ఈ అనిరుద్ధ కుమారుని చూడు అని నను శాసతిదనమనమున ననురాగిల్లి మేన బులకాంకరముల్ మొనయగనానందాశ్రులు గనుగవజడి గురియ ముఖ వికాసమెలర్పన్. అనగానే ఉషాసుందరికి మనసులో అనురాగం కలిగింది. శరీరంలో పులకాంకురాలు కలిగాయి. కన్నుల నుండి జలజలా ఆనంద బాష్పాలు రాలాయి. ముఖం వికసించింది. ఇలా మనసులో ఉత్సాహం కలిగి చిత్రరేఖను చూసి ఆమె ఇలా అన్నది. అతివని సాంగత్యమనుభాను రుచి నాకు గలుగుటగా మాంధకారమడగే ధరళాక్షిణి సఖిత్వంభును నావచే గడిది వియోగాబ్ది గడవగంటి నబలని అనుబంధమను సుధా వృష్టి చే నంగజ సంతాప మార్పు గంటి వనితని చెలితనంబను రసాంజనము చే నా మనోహర నిధానంబు గంటి కలల దోచిన రూపు గ్రక్కనలికించి వారు నౌనన్నదోట్టెచ్చు వారు గలరే నీటిలో జాడ పుట్టించు నేర్పు నీకగాక గల్గునె మూడు లోకములయందు. అతివా నీ సాంగత్యం అనే సూర్యరశ్మి నాకు ఉండడం వలన కామము అనే అంధకారం అణిగిపోయింది. చెంచలాక్షి, నీ స్నేహమనే నావ చేత వియోగము అనే సముద్రాన్ని కూడా దాటగలిగాను. అబల నీ బాంధవ్యం అనే అమృత వర్షం చేత మన్మథ సంతాపాన్ని ఆర్పగలిగాను. వనిత, నీ చెలిమి అనే సిద్ధాంజనం చేత నా మనోహరుడు అనే పెన్నిధిని చూడగలిగాను.
కలలో కనబడిన రూపాన్ని వెంటనే పటంపై చిత్రించి చూపి వారు అవును అని చెప్పగానే వెంట పెట్టుకొని వచ్చేవారు ఉంటారా ఈ ముల్లోకాలలోనూ? నీటిలో జాడలు తీయగలిగిన నేర్పు నీకు కాక మరెవరికి ఉంటుంది? ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.